హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సెషన్. సో లాస్ట్ సెషన్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో అలాగే మనం ఈరోజు జావాస్క్రిప్ట్లో ఆపరేటర్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, ప్రజెంట్ ఈ కోడ్ మొత్తం నేను కామెంట్ చేస్తున్నా, మనకి అవసరం లేదనమాట. ఆపరేటర్స్ అంటే ఏంటి? సో బేసిక్గా ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఏదన్నా టూ వాల్యూస్ని యాడ్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, డివైడ్ చేయడం కానీ, సో ఆ పర్పస్ కోసం ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకేంటంటే బేసిక్గా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. సో లైక్ అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ఇలా. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మనకు వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాము. సో వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, మరి వాల్యూని ఎలా అసైన్ చేస్తాం? బై యూజింగ్ ఈక్వల్ టు సింబల్. బై యూజింగ్ ఈక్వల్ టు సింబల్ మనం వాల్యూని అనేది అసైన్ చేస్తున్నాం. ఓకేనా, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మనకి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇలా ఉన్నాయి అనమాట. సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను లెట్ ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నా అండ్ లెట్ బి ఈక్వల్ టు 4 తీసుకున్నా. సో ఇప్పుడు మనం వాటి మీద ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చేద్దాం. ఓకే, సో ఫంక్షన్ ఆన్ చేంజ్లో మనం లెట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. దాని తర్వాత ఇక్కడ మనం కోడ్లో సో ఇక్కడ మనం మ్యానిపులేట్ చేయాలి విత్ రిజల్ట్ ఆర్ఈఎస్. సో ఇప్పుడు ఆర్ఈఎస్లో ఏముంది? ఏ ప్లస్ బి ఉంది. సో ఏ వాల్యూ ఎంత? 3. బి వాల్యూ ఎంత? 4. సో 3 + 4 ఎంత? 7. సో 7 ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. 7 చూసారుగా, 7 ప్రింట్ అయింది. సో ఇప్పుడు అలాగే మైనస్ చేద్దాము. సో రిజల్ట్ అనేది ఏమొస్తుంది? -1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకేముంది? మల్టిప్లికేషన్. 3 4s 12 వచ్చింది. రిజల్ట్ ఏముంది? 3 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి? ఈ సింపుల్. సో రిజల్ట్లో చూసుకుంటే ఓకే, ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ప్లస్ చేస్తా, ఏ ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను బి ప్లస్ ప్లస్ చేస్తా. సో ఇప్పుడు నాకేంటంటే ఏ వాల్యూ ఒకటి కావాలి. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 3 కాస్త ఇంక్రిమెంట్ అయ్యి 4 వస్తుంది. సో ఆ 4 అనేది డిస్ప్లే అవుతుంది మనకి. సో ఇది అనమాట 4 అండ్ బి కూడా అట్లాగే ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిషన్ చేస్తాను. సో 3 కాస్త 4 అయింది, 4 కాస్త 5 అయింది. 5 + 4 ఎంత? 9. 9 విల్ బి ది ఆన్సర్. ఓకేనా, ఏ మైనస్ మైనస్ బి మైనస్ మైనస్. ఇప్పుడు ఏ వాల్యూ 3 కాస్త 2 అయింది, 4 కాస్త 3 అయింది. సో 3 + 2 ఎంత? 5 వస్తుంది ఆన్సర్. సో ఇదిగోండి 5. సో ఇదనమాట అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఏంటంటే మనకి సో కంపారిజన్ ఆపరేటర్ అనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈక్వల్ టు,
ఇంకోటి ట్రిపుల్ ఈక్వల్ టు. ఓకేనా? ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాను. ఓకే, సో డబుల్ ఈక్వల్ టు ఇచ్చామనుకోండి, సో ఏ వాల్యూ చెక్ చేస్తుంది, బి వాల్యూ చెక్ చేస్తుంది, బట్ ఏంటంటే టైప్ని చెక్ చేయదు. ఓకేనా? మనం ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేసాం అనుకోండి, అటు ఏ వాల్యూ చెక్ చేస్తుంది, టైపు చెక్ చేస్తుంది, వాల్యూ చెక్ చేస్తుంది, అండ్ ఇటు బిలో టైప్ని చెక్ చేస్తుంది, వాల్యూని చెక్ చేస్తుంది. సో బోత్ మ్యాచ్ అయితేనే మనకి అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు. అర్థమైందా? ఇదనమాట కంపారిజన్ ఆపరేటర్. సో ఇక్కడ నేను ఇఫ్ యూజ్ చేస్తున్నాను, మనం కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూజ్ చేయాలి. సో ఏ ఈక్వల్ టు బి అన్నాం, ఇక్కడ మనం కండిషన్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను కండిషన్ ట్రూ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అయితే కండిషన్ ట్రూ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అవ్వాలి. ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. సో ఏ వాల్యూ 3, బి వాల్యూ 4. చెప్పండి, నేనైతే హింట్ అవ్వను మీకు. లెట్స్ చెక్. రాంగ్ ఆన్సర్. మనం ఏం చేద్దామంటే ఈ డబల్ కోట్స్లో 4 అని ఇద్దాం ఏ వాల్యూ. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్? కరెక్ట్ వస్తుంది. ఎందుకు కరెక్ట్ అయింది? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ టైప్ని చెక్ చేయవు, వాల్యూని ఒకటే చెక్ చేస్తాయి అని చెప్పాను కదా, చెప్పానా? సో ఇక్కడ వాల్యూ ఏంటి 4, దట్ అది స్ట్రింగ్ రూపంలో ఉంది. సో ఇక్కడ ఏంటి బి వాల్యూ 4, సో ఇది నెంబర్ రూపంలో ఉంది. సో టైప్ని చెక్ చేయలేదు, జస్ట్ వాల్యూని ఒకటి చెక్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చిందనమాట, ట్రూ. అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళీ ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టి చూస్తే, సో బేసిక్గా ఈ ట్రిపుల్ ఈక్వల్ టు ఏమంటారు అంటే స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటారు, మళ్ళీ డబుల్ ఈక్వల్ టు అంటే లూజ్ ఈక్వల్ టు అంటారు. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్? ఫాల్స్ వస్తుంది. రాంగ్ వచ్చింది చూసారా? సో మనం స్ట్రిక్ట్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనకి బోత్ టైప్ మ్యాచ్ అవ్వాలి, వాల్యూ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి కండిషన్ ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇదనమాట కంపారిజన్ ఆపరేటర్. బేసిక్గా లాజికల్ ఆపరేటర్స్ 3 ఉంటాయి అన్నమాట. ఒకటి లాజికల్ అండ్, ఒకటి లాజికల్ ఆర్ అండ్ ఇంకోటి లాజికల్ నాట్. సో ఇప్పుడు ఇవి చూద్దాం అనమాట. లాజికల్ ఎండ్లో మనకి ఏ వాల్యూ బి వాల్యూ ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది. ఏ వాల్యూ ట్రూ అయ్యి బి వాల్యూ ఫాల్స్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది. ఇంకోటి ఏ వాల్యూ ఫాల్స్ అయ్యి బి వాల్యూ ట్రూ అయితే ఫాల్స్ వస్తాయి, అండ్ ఏబి వాల్యూస్ ఫాల్స్ అయితే మనకి ఫాల్సే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ప్రోగ్రాంలో చూసుకుంటే సో ఇక్కడ మనం ఇంకో వాల్యూ ఇద్దాం, లెట్ సి ఈక్వల్ టు 5 అని. ఇంకో 2 వేరియబుల్ తీసుకున్నాం, లెట్ రిజల్ట్ ఈక్వల్ టు లెట్ రిజల్ట్ 1 ఈక్వల్ టు, సో ఇక్కడ ఒక కండిషన్ ఇద్దాం, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఎంత? 7 కదా. సో ఇది ఆన్సర్ 7. ఓకే, ఇంకోటి రిజల్ట్ 2 అనేది తీసుకున్నాం. సో దీంట్లో వచ్చేసరికి బి ప్లస్ సి.
సో బి ఎంత 4, సి ఎంత 5, 4 + 5 9. సో ఆన్సర్ 9. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనం లాజికల్ అండ్ అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ 1, సో రిజల్ట్ 1 7 లెస్ దాన్, సారీ రిజల్ట్ 2 అండ్ ఇంకోటి రిజల్ట్ 1 గ్రేటర్ దాన్ రిజల్ట్ 2 అని ఇచ్చాం. సో ఇక్కడ రిజల్ట్ 1 ఎంత 7, రిజల్ట్ 2 ఎంత 9. సో 7 లెస్ దాన్ 9, 7 లెస్ దాన్ 9, ఎస్ ఇట్స్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయింది. ఇంకోటి 7, సో 7 గ్రేటర్ దాన్ 9 కాదు. సో ఒక కండిషన్ ట్రూ అయింది, ఇంకో కండిషన్ ఫెయిల్ అయింది. సో అండ్ లాజికల్ అండ్ యూజ్ చేసినప్పుడు ఏంటి, కండిషన్ 1 కండిషన్ 2 ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే మనకి ఈ కండిషన్ ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కండిషన్ ట్రూ అయింది, ఇంకో కండిషన్ ఫెయిల్ అయింది, మనకి ఏమొస్తుంది, కండిషన్ ఫాల్స్ అనేది ఫంక్షన్ కాల్ అయింది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో రాంగ్ వచ్చింది. ఇప్పుడు లాజికల్ ఆర్ చూద్దాం. సో ఈ లాజికల్ ఆర్లో ఏంటి, ఏబి వాల్యూస్ ట్రూ అయినా ట్రూ వస్తుంది రిజల్ట్. మళ్ళీ ఏ వాల్యూ ట్రూ అయ్యి బి వాల్యూ ఫాల్స్ అయినా ట్రూ వస్తుంది. ఏ వాల్యూ ఫాల్స్ అయ్యి బి వాల్యూ ట్రూ అయినా ట్రూ వస్తుంది. ఇప్పుడు ఏబి వాల్యూస్ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీని మీద కూడా మనం ఒక కండిషన్ చూద్దాం. ఏం లేదు, లైక్ నేను అండ్ ఆపరేటర్ రీప్లేస్ చేస్తున్నాను లైక్ విత్ ఆర్ ఆపరేటర్. సో ఇదన్నమాట 2 పైప్స్. సో ఇప్పుడు లాజికల్ ఆర్లో ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ వస్తుంది. ఇప్పుడు కండిషన్ 1 ఫెయిల్ అయ్యి కండిషన్ 2 ఫెయిల్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు లాజికల్ ఆర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కండిషన్ 1 ట్రూ అయింది, కండిషన్ 2 ఫెయిల్ అయింది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ కండిషన్ ట్రూ అనే ఫంక్షన్ కాల్ అయ్యింది. ఈ కండిషన్ 1 ఈ కండిషన్ ట్రూలో ఏంటి కరెక్ట్ వస్తుంది. ఓకే, సేవ్ చేస్తున్నాం, రిఫ్రెష్, చెక్ రిజల్ట్స్ కరెక్ట్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ నాట్. లాజికల్ నాట్ సింటాక్స్ ఇదనమాట. లైక్ మనం ఒక వాల్యూ ఇస్తాం, దాన్ని నాట్ ఈక్వల్ చేస్తాం. లైక్ ఏంటంటే ఇప్పుడు 5 ఈక్వల్ టు 5 ఆన్సర్ వస్తుంది, ట్రూ వస్తుంది. మనం ఆ కండిషన్ ట్రూ అయినా కూడా మనం లాజికల్ నాట్ యూజ్ చేసి దాన్ని ఫాల్స్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో సో ఇక్కడ నేను ఏ వాల్యూ 9 చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు రిజల్ట్ 2 చేశాను. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 9, మరి రిజల్ట్ 2 వాల్యూ ఎంత 9. సో ఈ రెండు రైట్ కాబట్టి మనకి కండిషన్ ట్రూ అనే ఫంక్షన్ కాల్ అయ్యి కరెక్ట్ అని రావాలి. సో కరెక్ట్ వచ్చింది అవుట్పుట్. సో ఇప్పుడు నేను ఈ కండిషన్ ఫెయిల్ చేస్తా బై యూజింగ్ నాట్ ఆపరేటర్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, రాంగ్. అర్థమైందా? మనం కరెక్ట్ అయినా రాంగ్ అని చెప్తున్నాం కాబట్టి కండిషన్ ఫాల్స్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి రాంగ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అయింది. ఓకే, సో రాంగ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అయింది. సో మనం ఏం చేసామంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ అయినా మనం లాజికల్ నాట్ యూజ్ చేసి దాన్ని ఫాల్స్ చేసామన్నమాట. ఓకే, సో ఇదనమాట లాజికల్ ఆపరేటర్స్. సో మనకి ఇంకోటి ఉంది, ఒక స్పెషల్ ఆపరేటర్, దాన్నే మనం టెర్నరీ ఆపరేటర్ అని పిలుస్తాము. సో టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే మనం ఒక కండిషన్కి ఇఫ్ ఎల్స్ బ్లాక్ వాడదాం. సో అది అలా కాదనమాట. సింటాక్స్ చూద్దాం. సో ఇదనమాట సింటాక్స్. మనం ఒక కండిషన్ ఇస్తాము, దాని తర్వాత క్వశ్చన్ మార్క్ సింబల్ పెట్టి స్టేట్మెంట్ ఇస్తాం, దాని తర్వాత కాల్ అని పెట్టి దాని తర్వాత ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇస్తాం లైక్ ఇఫ్ ఎల్స్.
అర్థమైందా? ఇది ఇఫ్, ఇది ఎల్స్. దీన్ని షార్ట్ నొటేషన్ అంటారు. దీని మీద ఇప్పుడు ఒక కండిషన్ రాసి చూద్దాం. ప్రెజెంట్ దీన్ని కామెంట్ చేస్తున్నాను. మనం కండిషన్ ఇవ్వాలి, లైక్ రిజల్ట్ 1 ఈక్వల్ టు ఏ అన్నాను. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. కాలమ్ ఇచ్చాను. దాని తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటారు? రాంగ్ వచ్చింది. సో ఎందుకు రాంగ్ వచ్చింది? రిజల్ట్ 1 ఎంత? 7 ఈక్వల్ టు ఏనా? ఐ మీన్ 7 ఈక్వల్ టు 9 కాదుగా. కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ నేను వాల్యూ ఇచ్చా, లైక్ రిజల్ట్ 1 7 కాబట్టి మనం 7ని ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో కాబట్టి మనకి కండిషన్ ట్రూ అనే ఫంక్షన్ కాల్ అయ్యింది. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో కరెక్ట్. అది గైస్ టెర్నరీ ఆపరేటర్ అంటే. సో మీకు ఏమన్నా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో లింక్ అంతే గైస్. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.